నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ చెప్పాలి. అంబర్పేటలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు ఎప్పటి నుండో దృష్టిలోపం ఉందన్న కాకినాడ ఎమ్మెల్యే. ఆయన అధికారంలో ఉంటే పేద ప్రజలు కనిపించారన్న కురసాల కన్నబాబు. కర్నూలులో III TDM ఏర్పాటును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం లేదన్న పురంధేశ్వరి. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదన్న మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియంవద. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముషీరాబాద్, అంబర్పేటలలో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 135 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ ను ఈ ఎన్నికలలో ప్రజలు బొంద పెడతారని, 40 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుండి తప్పుకున్నారని, 2 సీట్లు గెలిచిన బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు. మీరు దయచేసి ఎవ్వరు టెన్షన్ పడే అవసరం లేదు. ఆ స్కీమ్లు తెచ్చిందే మేము. ఓకే, కొంత ఇచ్చినాం, ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం తిరిగి వస్తుంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఏదన్నా చేస్తే మేమే చేస్తాం. ఈ 30-40 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు మేమే చేసినాం కదా, తప్పకుండా భవిష్యత్తులో మేమే చేస్తాం. రాని వాళ్ళు మాత్రము మీరు బాధపడి మాకు రాలేదు అనేటువంటి భావన పెట్టుకోకండి. మీరు ధైర్యంగా ఉండండి, మేము ఇస్తాం. ఇంకోటి బస్తీ దవాఖానాలు ఎక్కడ చూసినా కానీ అంబర్పేటలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చూడండి, గతంలో మా కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసారు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మీరు ఒకసారి. ఏ కానా లేదు వాళ్ళ దగ్గర. మరి ఈయన ఇక్కడ నుంచే గెలిచి మరి కేంద్రానికి మంత్రి అయ్యాడు. నేను అడుగుతా, 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా పెట్టినావు చూపిస్తావా? ఊకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉన్నది లేనిది ప్రపంచమంతా కింద మీద చేసి మాట్లాడడం కాదు. ఏడనన్నా నీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నిధుల నుంచి నువ్వు 1 రూపాయి ఎక్కడైనా ఖర్చు పెట్టినావా చూపించగలుగుతావా? పోనీ సికింద్రాబాద్ పార్లమెంట్ అతో వదిలిపెట్టు, అంబర్పేట ఎక్కడైనా చేసినావా చూపించగలుగుతావా? నేనేమో ఫస్ట్ నేనే పోటీ చేస్తున్నా అని మీకు కూడా మీడియాకి లింక్ ఇచ్చాడు. మిమ్మల్ని పిలిచి మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తలకు పిలిచి మాట్లాడాడు. ఇక ఇక్కడ పరిస్థితులు చూస్తే తిరిగి కాలేరు వెంకటేశ్ గెలుస్తుందనగానే ఈ కర్మ ఎందుకు నాకని చెప్పి డ్రాప్ అయిపోయింది. అది అందరికీ తెలిసింది. మరి నిజంగా పోటీ చేసేది ఉంటే రావాలి కదా. రెండోది, నిన్న చురుకన కూడా చేసి మాట్లాడు. అంటే బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు కాబట్టి నేను డ్రాప్ అయినా. చురుకన చేసినట్టే కదా, కించపరిచినట్టే కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ 2 సీట్లు గెలవనటువంటి పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. వాళ్ళది సముద్రం లాంటి పార్టీ అంటారు. మరి నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళకు 30 మందికి టికెట్లు ఇచ్చారు. సిగ్గు లేకుండా బీసీలకు 36 సీట్లు 38 సీట్లు ఇస్తామని చెప్పారు. ఏడిచ్చారు, 16-17 ఇచ్చారు. దాంట్లో 4 ఓల్డ్ సిటీలు ఇచ్చారు. అంటే వాళ్లకు టికెట్ సెలెక్షన్ కూడా లేదు. మాత్రం మా అధికారంలోకి వస్తాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, మీ గ్యారెంటీలు పొద్దున పెడతాం. మీ గ్యారెంటీలు మీకు అసలు దిక్కు దివానం లేనటువంటి నాయకత్వం. పొద్దున్న లేస్తే వీడు ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి అని. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఎమ్మెల్యే కన్నబాబు అధ్యక్షతన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, హోంమంత్రి తానేటి వనిత, మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రి పీనే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగ గీత పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కులసార కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టిలోపం ఉందని, ఆయన అధికారంలో ఉంటే పేద ప్రజలు కనిపించారని, నిరంతరం పేద ప్రజలకు తీసుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ స్థాపించి పక్క పార్టీ వారిని ముఖ్యమంత్రిని చేయడానికి తాతలాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఈ రాష్ట్రంలో పాలన సాగించి మనందరినీ మోసం చేశాడు. కానీ నిజమనే జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆటలు చెల్లట్లా. అందుకే ఇవాళ ఈ సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు అంటాడు
మధ్య మనవి చేసుకుంటూ ఒక్కసారి పరిపాలన గురించి ఒకసారి ఆలోచించుకుంటున్నా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పరిపాలన గురించి ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. సామాజిక న్యాయం అంటే, సామాజిక సాధికారత అంటే కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే, సామాజిక సాధికారత చేతల్లో చూపించినటువంటి ఏకైక నాయకుడు మరి మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సామాజిక సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు అనేక మంది నాయకులు. ఈవేళ రాజ్యాధికారంలో ఎవరి వాటా ఎంతో చూసి ఎవరికి కూడా తూచ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సామాజిక న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఈవేళ ఎస్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదంటే ఆనాడు చంద్రబాబు నాయుడు యొక్క రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాథ గట్టుపై IIITDI ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. IIITDMలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం IIITDM నిర్మాణం, వసతి కల్పనకు సహకరించడం లేదని విమర్శించారు. ఇంతవరకు కాంపౌండ్ వాల్, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్డు, నీటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోవడం విచారకరమని దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా సందర్శించి పాత్రికేయ మిత్రుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిందో అవన్నీ కూడా IIIT క్యాంపస్కి వచ్చేటప్పటికి వాటన్నిటినీ కూడా నెరవేర్చడం జరిగింది. దగ్గర 300-400 కోట్ల పైబడినటువంటి పెట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చేయటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పెరగడానికి చాలా అనివార్యం, అవసరం కూడా. కానీ అటువంటి సందర్భంలో అప్రోచ్ రోడ్డుకి వారు సహకరించకపోవటం, అదేవిధంగా లోపలికి లైటింగ్ ఏదంటే సమకూర్చాలో దానికి వారు సహకరించకపోవటం, ఇక్కడ కావాల్సినటువంటి నీటి వసతులకి వారు సహకరించకపోవటం. నిన్న అనంతపూర్ కూడా వెళ్ళాను విశ్వవిద్యాలయానికి, అక్కడ కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏ స్థాయిలో అయితే ఉండాల్సి ఉందో ఆ స్థాయిలో లేనటువంటిది. ఇది చాలా విచారకరం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే IIIT అనేటువంటి ఒక విద్యాలయం ఏదైతే ఉందో ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందించేటువంటి ఒక చాలా గొప్ప విద్యాలయం ఇది. అది మాత్రమే కాకుండా నా సొంత అభిప్రాయం, అది ఇందాక నేను మంత్రి గారికి అదేవిధంగా సోమయాజుల్ గారి దగ్గర కూడా నేను వెలుబుచ్చాను. IIITలో జరిగేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో సాధారణంగా ఇది IITలో కూడా జరగదు అనేటువంటి నమ్మకం నాకుంది. కనుక అంతటి గొప్ప విద్యాలయం అయినటువంటి IIITకి అన్ని విధాలా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అది మాత్రమే కాకుండా ఈ విద్యాలయంలో అడ్మిషన్ పొందినటువంటి ఆంధ్ర బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు గారు కొంతమంది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో బయట నుండి కూడా వస్తారు. కనుక ఆ రకమైనటువంటి ఒక చక్కటి ఎక్స్పోజర్ మన బిడ్డలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఇటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారాన్ని అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. 151 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూడా అది కొంతమేరకే ఒక 15-20% మాత్రమే జరిగింది. ఇంకా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియాంవద పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో జలదీవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల నుంచి ఎంపిక చేసిన 50 మంది అమృత్ విత్రాలతో స్థానిక వాటర్ వర్క్స్ ఆవరణలో మంచినీటి వనరులను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడి ప్రియాంవద, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబులు మాట్లాడుతూ నీటిని వృధాగా డ్రైనేజీలలో వదలడం, రీసైక్లింగ్ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల నీటి నిల్వలు, భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు.
నీటి సంరక్షణలో మహిళలు ప్రధాన బాధ్యత తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఒక ముందు మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవటానికి ప్లాస్టిక్ని వదిలేయమని, దాని బదులు ఇలా స్టీల్ గ్లాసులు, ఇది స్టీల్ బాటిల్, అలాగే ఇది క్లాత్ బ్యాగ్, ఎక్కడికి వెళ్ళినా ఇవి తీసుకుని వెళ్ళాలి. మనం ఏంటంటే ఈరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఆలోచించుంటే ఆ పని చెయ్యం. ఇంటి దగ్గర నుంచే నీటిని తీసుకుని వెళ్తాం. ఇంతకు ముందు అందరూ తప్పనిసరిగా పర్యావరణం కూడా మనకు అనుకూలంగా, మన ఆరోగ్యానికి అనుకూలంగా రైతుల కష్టాలు చూసి వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. మదనపల్లి పట్టణంలోని రైతు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్, ఆర్డీఓ మురళి, ఉద్యావరణ అధికారి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 2.57 లక్షల మంది రైతులకు 83.73 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర తెలియజేసుకొని 2 పేజీలు మేనిఫెస్టో తెలియజేసి అన్ని రకాలుగా, అన్ని కులాలకు, మతాలకు అతీతంగా, అన్ని ప్రాంతాలకు అతీతంగా ఏ స్థాయికి వచ్చిన వాళ్ళకు గుర్తింపించి ముందుకు తీసుకొని ఈరోజు ఈ 4 సంవత్సరంలో 100% అమలు పరిచి మీ గుండెల్లో ఎప్పుడు స్థానం కల్పించిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్న అవసరం ఉంది. ఎవరు ఏం మాట్లాడినా కూడా, ఏం చేసినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఖాయం. మళ్ళీ రైతులు మొగాలు సుఖసంతోషాలు చూసేది ఖాయం. మీరందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి స్వలంజీ ఆశిస్తులు జగన్పై ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. మీ అందరికీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తి చేసుకుంది. కేంద్రం విశాఖ ఉక్కును విక్రయిస్తానని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కార్మిక సంఘాలు 2021 ఫిబ్రవరి 12 నుండి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు ఆర్చి వద్ద శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతోందని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని కమిటీ స్పష్టం చేసింది. కార్మికులు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఇందులో పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు, మరో పెద్దలు బండారు గారు పాల్గొనడం జరిగిందండి. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కార్మికులు రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్లాంట్ పరిరక్షించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గవర్నమెంట్ సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో ఆ రోజు వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం జరిగింది. 1300 కోట్ల అప్పుని ఆ రోజు ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ రోజు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్లాంట్ ని అదానికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 10% వాటా ఏదైతే గంగవరం పోర్ట్ లో ఉందో ఆ గంగవరం పోర్ట్ లో ఉన్నటువంటి వాటాని వీళ్ళు అమ్మారు. రాష్ట్ర ప్రభుత్వం అదానికి అమ్మినారు. అందుకనే ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కార్మిక పక్షాన్ని నించొని ఇది పరిరక్షించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు. గత 1000 రోజులుగా ఈ 44,000 మంది కుటుంబాలు, అంతేకాకుండా 26 మంది పోరాట కమిటీ నాయకులు ఎంతో పోరాడుతున్నారు. మీరు చూస్తున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి
తెలంగాణ హైకోర్టులో, ఢిల్లీ సుప్రీంకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ తో ఈ విషయం మాట్లాడి ఏపీ హైకోర్టు చీజే ముందు నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని ఎలా అమ్మకూడదు అని 15 నిమిషాలు 4,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాను, 42,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. విశాఖ ఉక్కు, విశాఖ పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆధ్వర్యంలో జరగాలని మోదీ గారితో ఫైట్ చేస్తే సెప్టెంబర్ 25 నా పుట్టినరోజుని మోదీ గారు మిత్రులు సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాలా గారు ఇదే విశాఖపట్నం వచ్చి ఎలక్షన్ వరకు ప్రైవేటైజేషన్ చేయమని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయించారు. కానీ ఎలక్షన్ తర్వాత మరలా అమ్మేస్తారు వీళ్ళు. అందుకనే నేను ఎంపీగా నిలబడుతున్నాను. 6 లక్షల మంది బీసీలు, 4,20,000 మంది క్రైస్తవులు, 2 లక్షల మంది స్టీల్ ప్లాంట్ ఓటర్స్ ఒకటైపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తున్నారు. ఆయనకు 3 లక్షల ఓట్లు పడ్డాయి. అలా అయ్యా మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రజాశాంతి పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవ్వండి అని ఆఫర్ ఇచ్చాం. అలాగే భరత్ గారు టీడీపీ, నేను ఎంపీగా నిలబడినని, అలాగే ఎంఈవి సత్యనారాయణ గారు అయితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, పాల్ గారు పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు పెట్టని మీడియాలో చెప్పి నాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కానీ 7569 మీరు గ్రూపులు పెట్టి వార్డు ఇన్ఛార్జీలు, ఇంకా మనకి ఇంకో పార్టీ వద్దు, పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ అమ్మడం అవదు, లక్షల మంది కన్నీరు తొడవడం అవుద్ది, మన రాష్ట్రం మన సిటీ బాగవుద్ది. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీకే ఓట్లు వేయించండి. ఈ ఒక్కసారి మాత్రం ఒక్క ఓటు చీలకుంటా అన్ని ఇండిపెండెంట్ పార్టీ నాయకులు ఏకమై నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నాను మీ కొరకు. కొండపల్లి ఖిల్లా రోడ్డు బొమ్మల కాలనీ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకొని ఉన్న ప్రదేశంలో గత రాత్రి 8 గంటల సమయంలో కొంతమంది వచ్చి ఏదో పూడ్చిపెట్టి వెళ్లడంతో స్థానికులు అనుమానం రావడంతో ఇబ్రాహీంపట్నం పోలీసులకు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది చేరుకొని పాతిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి చూడగా అందులో పసికందు మృతదేహం లభ్యమైంది. ఇబ్రాహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని ఇబ్రాహీంపట్నం ఎస్ఐ పాపారావు తెలిపారు. అమ్మా నేను ఇళ్ళ పక్క అమ్మా ఇళ్ళ పక్క చెప్తే మీ దగ్గర నెంబర్ ఉంది కదా? మీ దగ్గర నెంబర్ ఉంది, నాకు ఆలోచన రావద్దు. ఇక్కడ వాళ్ళకి తెలియజేశాను. ఇప్పుడు గుమ్ముకూడినట్టు గుమ్ముకూడితే ఏమైంది వాళ్ళు అప్పుడే చేపించినట్టు మా వాలంటీర్స్ ఉన్నారు. మా వాలంటీర్స్ ద్వారా చెబుతారులేమ్మా. అదేంటంటే మీరు చూడలేదు కదా? చూడలేదమ్మా. ఏంటనే చూడలేదు, జస్ట్ వాళ్ళు వచ్చారు డౌట్. అది వీళ్ళు 10 మంది వెళ్తారని ఏంటని నేను చెప్పాను. ఇక్కడ వాళ్ళకి వాళ్ళు బాగాలే వాళ్ళు ఏదో తీసుకొచ్చారు, అది ఏంటనేది మీకు తెలియదు, జస్ట్ డౌట్. మీరు ఇంత జరుగుతున్నప్పుడు మీ వాలంటీర్ మేము ఇంత ఏర్పాటు చేసాం కదా, వాలంటీర్ మీ ఇంటి పక్కనే ఉంటారు. సచివాలయం చెప్తే హలో అదే కొండపల్లిలో ఉన్నాను వస్తా. మేడ్చల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి హంగు ఆర్భటాలు లేకుండా కీసరగుట్ట నుండి నేరుగా కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ రాజేష్ కుమార్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కొద్దిగా సైడ్ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య జన్మలగ్న నామలగ్న నామాంశ గ్రహాః అనిష్ట స్థానేషు స్థితాః వర్తమాన వర్తిష్యమాన కల్పోద్భవ నానా ప్రకారేణ సంభావిత సకల దోష పరిహారార్థం యజమానస్య ప్రతిబంధక कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् शिवदुर्गा కొంచెం మీరు కూడా ముందుకు మీరు రెండే వేదాలు పాటించడం అయ్యా ఇక్కడ ముందుకు कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् शिवदुर्गा తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్ బుక్ లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం రొంపిచెర్లకు చెందిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకువెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు. గుంటూరులో నిరసనకు దిగిన నేతలు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. గత 4.5 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలు నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా 60,000 తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. రెడ్డి గారు దగ్గరుండి మరి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇవాళ శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, రేపు ఇంకో మీడియా సోదరుకి అవ్వచ్చు. మరి వీటిని తప్పనిసరిగా మీడియా సోదరులు ఖండించాలి. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ పోలీస్ వ్యవస్థ ఒకటే గమనించాలి. ఇవాళ జరుగుతున్న దారుణాలు కానీ అవినీతి దుర్మార్గాలు వీటన్నిటిని కూడా ఖండిస్తూ మేమందరం కూడా కలెక్టర్ గారిని ఎస్పీ ధన్యవాదాలు. ఈరోజు మీ సహచరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక లీలా మీడియా నడుపుతున్న వ్యక్తి, రిపోర్టర్, తనపై ఒక అక్రమ కేసు ఎలా బనాయించారో మీరందరూ తెలుసుకోవాలి. నిన్న ఉదయం ఏకుంజామున ఇంట్లో నుంచి 5 గంటలకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టావు, పొలిటికల్గా నీకేమైనా ఎవిడెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని బెదిరించి మేమందరం వెళితే, పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ వెళ్తే 1 గంట సార్ ఎంక్వైరీ చేసి పంపిస్తాం, ఇట్లాంటివి జరిగితే తనకే ఇబ్బంది అది ఇది అని చెప్పి అతను నర్సరావుపేటకి రొంపిచెర్లకి 2-3 సార్లు తిప్పి చివరికి అక్రమ మద్యం కేసు బనాయించారంటే ఈ పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారుతుందో మీరందరూ గ్రహించాలి. వీటన్నిటికీ కారణం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరగని అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు. మీడియా మ్యాన్ కూడా దారుణాలు చేస్తున్నారు, అది మీ అందరికీ ఎరుకే. ఈరోజు గంగిరెడ్డిపై 21 సీసాలు మద్యం దొరికిందని పెట్టడం అత్యంత దారుణమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మద్యం వ్యాపారం తెలంగాణ నుంచి లారీలు మద్యం వ్యాపారం చేస్తున్నారంటే అది కేవలం వైసీపీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం అండతో చేస్తున్నారు. ఈరోజు కల్తీ పాలు నర్సరావుపేటలో కల్తీ మందులు, కల్తీ పాలు జరుగుతున్నాయి అంటే అది వైసీపీ వాళ్ళ అండతోనే జరుగుతుంది. అదేవిధంగా అక్రమం మద్యంగా అమ్ముతూ ఉన్నారు. ఈరోజు వైన్ షాపుల్లో లెక్కలుండవు, పత్రాలుండవు, దానిలో లక్షలు పోతాయి, బాటిల్స్ కేసులు పోతాయి, వాటి మీద కేసులు ఉండవు. ఇసుక అక్రమ రవాణా, దానిలో ఎంత దోచుకున్నారో ప్రజలందరికీ ఎరుకే. ఈరోజు నర్సరావుపేటలో బియ్యం మాఫియా చెలరేగిపోతుందంటే వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి యొక్క అండదండలతోనే జరుగుతుందనేది ప్రజలందరూ గ్రహిస్తారు, వాళ్ళందరికీ తెలుసు. అది అక్రమ బియ్యాన్ని అనేక సందర్భాల్లో మా ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టించిన వాళ్ళ మీద కేసులు ఉండవు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెడతా ఉన్నారు. ఈ అక్రమాలు, దారుణాలు ఎంతో కాలం సాగవు. ఈ చివరికి వచ్చింది. నెక్స్ట్ 2-3 నెలల్లో అధికారులంతా మార్పు రావాలి, అధికారులు తెలుసుకోవాలి. కానీ ఇలాంటి దుర్మార్గపు ఎస్ఐ
చెప్పేది ఒకటి, నేను చెప్తే అదే చేస్తానని చెప్పాడు. నేను వెళ్ళి మాట్లాడితే నేను పంపిస్తానండి చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అందుకే మేము దుర్మార్గుడు అంటున్నాం, అన్యాయం అక్రమం అంటున్నాం. అతన్ని సస్పెండ్ చేయాలని, అతను మేము చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్క అభివృద్ధి బాటలో నిలిపేలా పటిష్ట ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలోని అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. మొదటి స్థానంలో ఉన్నారు, తలసరి ఆదాయంలో రెండవ స్థానంలో ఉంది. ఆర్థికంగా మిగతా రాష్ట్రాల కంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది జిఎస్డిపి అనేది మొదటి స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కంలో రెండవ స్థానం ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం. కాబట్టి పేదవాళ్ళకు న్యాయం జరిగిందని చెప్పడానికి ఇది జాతీయ స్థాయి లెక్క. ఇది మనం చేసే లెక్క కాదు, జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు చేసే లెక్క. దీని ప్రకారం జగన్ గారి ప్రభుత్వం సాధించిన విజయం ఇది అని చెప్పి, అందుకు జగన్ కావాలని, మళ్ళీ జగన్ కావాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా అభివృద్ధిలో ఆర్బీఐ రికార్డ్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ప్రకారం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది అభివృద్ధిలో. అందుకు జగన్ కావాలి. ఆ అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయడానికి జగన్ గారు కావాలనేది రేపటి నుంచి మా కార్యక్రమం. అదేవిధంగా తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో ఇప్పటి వరకు 4,93,000 ఉద్యోగాల్ని ప్రభుత్వం ద్వారా కల్పించారు. అందుకు జగన్ గారు కావాలి. యువతకు ఉద్యోగాలు కావాలంటే జగన్ గారు కావాలి. వ్యవసాయ రంగంలో 8.2% అభివృద్ధిలో దేశంలో 6వ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో సాధించిన విజయం చాలా గొప్ప విజయం. 8వ స్థానంలో ఉండటం అనేది, 6వ స్థానంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. 8.2% గ్రోత్ తోటి అందుకు జగన్ గారు కావాలనేది మా ప్రచారంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ చెప్పాలి. అంబర్పేటలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు ఎప్పటి నుండో దృష్టిలోపం ఉందన్న కాకినాడ ఎమ్మెల్యే. ఆయన అధికారంలో ఉంటే పేద ప్రజలు కనిపించారన్న కురసాల కన్నబాబు. కర్నూలులో IIITDM ఏర్పాటును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం లేదన్న పురంధేశ్వరి. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదన్న మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియంవద. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.